తోటి వాళ్ళంతా డాక్టర్, ఇంజనీరింగ్ కోర్సులు చేసి ఉద్యోగాలు సంపాదిస్తుంటే మీ వాడేమో బొమ్మలేసుకుంటూ తిరుగుతున్నాడు. ఆ బొమ్మలు బువ్వ పెడతాయా అంటూ నిరక్షరాస్యులైన తల్లిదండ్రులను ఎగతాళి చేశారు బంధుమిత్రులు, గ్రామస్తులు. ఇప్పుడు ఆ బొమ్మలేసే బిడ్డే ఉన్నత స్థాయికి ఎదుగుతుంటే ఎక్కిరించిన నోళ్లే ప్రశంసిస్తున్నాయి. జాతీయ స్థాయిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి ఔరా అనిపిస్తున్న ఆ యువ చిత్రకారుడి కథ ఇది. ఓ పేపర్, పెన్సిల్ ఇస్తే చాలు చూపించిన చిత్రాన్ని అంతే సహజంగా గీయగలడు ఈ యువకుడు. పాఠశాల రోజుల నుంచే ఆర్ట్పై మక్కువ పెంచుకొని అదిరిపోయే చిత్రాలు గీస్తున్నాడు. చిత్రకళపై ఆసక్తితో BFA కోర్సు పూర్తి చేసి కెరీర్ కు బాటలు వేసుకున్నాడు. రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంటూ ప్రథమ స్థానంలో నిలుస్తున్నాడు ఈ యువ చిత్రకారుడు. పోర్ట్రైట్ బొమ్మలను కంప్యూటర్లో డిజైన్ తీసినట్లు పెన్ను, పెన్సిల్ తో వేసిన ఈ కుర్రాడు గంప మల్లయ్య కడప శివారు ఓ ప్రముఖ ప్రైవేటు పాఠశాలలో ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ టీచర్ గా పనిచేస్తున్నాడు. అనంతపురం జిల్లా సొరకాయలపేట స్వస్థలం. తల్లిదండ్రులు వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఆర్థిక ఇబ్బందులతో చదువంతా ప్రభుత్వ విద్యా సంస్థల్లోనే కొనసాగించాడు మల్లయ్య. చిన్నప్పటి నుంచి బొమ్మలేయడం మల్లయ్యకు చాలా ఆసక్తి. కానీ ప్రోత్సహించేవారు లేక ఎలా వెళ్లాలో తెలియక తికమక పడ్డాడు. తర్వాత MSc చేయాలని SK యూనివర్సిటీలో దరఖాస్తు చేసుకున్నాడు. చివరకు స్నేహితుడు ఇచ్చిన సమాచారంతో యోగివేమన యూనివర్సిటీ ఆర్ట్స్ కోర్సు చేసేందుకు మక్కువ చూపాడు. ఇంతకు ముందే BSc పూర్తి చేసి ఉన్నా ఆసక్తితో మరో డిగ్రీగా BFA కోర్సులో చేరాడు. ఇప్పుడు మాది విలేజ్ సార్, సొరకాయలపేట. ఆర్ట్కి ఇప్పుడు మనం పల్లెటూరులో ఎట్లా అంటారంటే ఆర్ట్ అంటే ఏంది, ఇది చేస్తున్నారు, మీ అబ్బాయి ఆర్ట్ అంటాడు, అదంటాడు, ఇదంటాడు, ఏ సాఫ్ట్వేర్ లేదంటే ఏ MBBS చదవచ్చు కదా అని చెప్పేసి ఊర్లో చాలా డిస్కరేజ్ చేసినారు. సో మా అమ్మ మా నాయనకి అవన్నీ ఏం తెలియదు. వాళ్ళు చదువుకోలేదు సార్, అస్సలు చదువుకోలేదు. వాళ్ళు ఒకటే హోప్ ఇచ్చినారు నాకు. ఏమన్నారంటే మాకేం చదువు రాదు, సో నువ్వు ఏం చేస్తావు, సో నీ కెరియర్లో నువ్వు స్థిరపడగలవా ఆ ఫీల్డ్లో. ఒకటి ఇప్పుడు డిగ్రీ అయిపోయిన తర్వాత PG చేస్తూ డిస్కంటిన్యూ అయ్యి మళ్ళీ డిగ్రీకి జాయిన్ కావాలంటే ఎవరైనా ఆలోచిస్తారు. సో మా పేరెంట్స్ ఆ విషయంలో మాత్రం నేను ఇట్లా జాయిన్ అవుతున్నాను, సో వదిలేసి వెళ్ళిపోతానంటేనే నీకు నమ్మకం ఉందా, నీ కెరీర్ నువ్వు నిలబెట్టుకుంటావని నీకు ఆ ఫీల్డ్లో నమ్మకం ఉంటే చేసేయి, మాకేం తెలియదు అని చెప్పేసి. సో వాళ్ళ నమ్మకాన్ని పోగొట్టుకోవడం చెప్పేసి ఎప్పుడైతే ఫైన్ ఆర్ట్స్లోకి వచ్చిన వెంటనే ప్రతిరోజు సార్ ఎవ్రీడే స్కెచింగ్, డైలీ డ్రాయింగ్ చేయడం. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మాకు YBU ఫైన్ ఆర్ట్స్లో మృత్యుంజయ్ సార్ ఉన్నాడు. ఆయన బాగా దిద్దుతాడు పిల్లల్ని, మంచిగా మోటివేట్ చేస్తాడు. ప్లస్ వర్క్, ఇప్పుడు నేను నేషనల్ కానీ సౌత్లో కానీ గోల్డ్ మెడల్ వచ్చినాయంటే అక్కడ టీచింగ్ బాగుంది కాబట్టి ఈరోజు నేను అంత దూరం వరకు వెళ్ళగలిగినా. సో వాళ్ళ ఇన్స్పిరేషన్ నాకు ఈరోజు టీచర్గా నేను ఇక్కడ రావడం జరిగింది. 4 ఏళ్ల BFA కోర్సులో లలిత కళల విభాగంలో మెలకువలు నేర్చుకున్నాడు మల్లయ్య. యూనివర్సిటీలో ఆర్ట్స్ పై పట్టు సాధిస్తూనే రాష్ట్ర స్థాయి పోటీలకు వెళ్లాడు. అత్యుత్తమ ప్రతిభ కనబరిచి ఇండియన్ సౌత్ జోన్ పోటీలకు ఎంపికయ్యాడు. తెలుగు గిరిజన జీవన విధానంపై అద్భుత చిత్రం గీసి న్యాయ నిర్ణేతల ప్రశంసలు అందుకున్నాడు. అదే పోటీలో ప్రథమ స్థానం సాధించి బంగారు పతకాన్ని కైవసం చేసుకున్నాడు. మనకి ఆల్ ఇండియా వైడ్ కాంపిటీషన్స్ జరుగుతాయి సార్. కాంపిటీషన్ జరిగినప్పుడు మనకి ఫస్ట్ సౌత్ జోన్లో జరుగుతుంది. సౌత్ జోన్లో ఏవేవైతే ఉన్నాయంటే మనకి కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్ర అండ్ తెలంగాణ. సో ఈ 5 రాష్ట్రాలకు కలిపి కాంపిటీషన్స్ కండక్ట్ చేస్తారు. ఏవైతే ఉన్నాయో పెయింటింగ్, స్కల్ప్చరు, సో ఇలా చాలా ఈవెంట్స్లో కల్చరల్ యాక్టివిటీస్ జరుగుతాయి. సో యోగివేమన యూనివర్సిటీ తర్వాత నేను క్లేమోల్లింగ్కి అక్కడికి వెళ్ళడం జరిగింది. సో అక్కడికి వెళ్తే మొత్తం 5 రాష్ట్రాల వాళ్ళు అన్ని యూనివర్సిటీలు అక్కడికి వచ్చినాయి. సో వచ్చిన వెంటనే క్లేమోల్లింగ్లో నేను స్పెషలైజేషన్ పెయింటింగ్. సో యాక్చువల్గా అక్కడికి వెళ్ళింది స్కల్ప్చర్లో. సో వెళ్ళిన తర్వాత వాళ్ళు ఇచ్చిన కాన్సెప్ట్ వచ్చేసి కల్చర్, ఇండియన్ కల్చర్. సో ఇండియన్ కల్చర్ అన్నప్పుడు కేరళ వాళ్ళు వాళ్ళ స్టేట్కి సంబంధించిన కల్చరల్ యాక్టివిటీస్ ఏవైతే వాళ్ళు అవి చేశారు, కర్ణాటక వాళ్ళు ఏవైతే ఉంటాయో అవి చేశారు. బట్ నేనేంటంటే మన ఆంధ్రప్రదేశ్లో ఏదైతే జరుగుతుందో సో దాన్ని పట్టుకుందామని చెప్పేసి ఇప్పుడు గిరిజనులు ఉంటారు కదా సార్ కొండ ప్రాంతాల్లో, సో వాళ్ళ ఊరిలో జరిగేటువంటి ఒక ఫెస్టివల్ని థీమ్ తీసుకొని అక్కడ చేయడం జరిగింది. సో చేస్తూ ఉంటే మనకి అక్కడికి వచ్చేది నార్త్ సైడ్ జడ్జెస్ సార్. సో మనకు సౌత్ జరుగుతుంది కాబట్టి ఏ ఫ్రాడ్ ఉండకూడదని చెప్పేసి నార్త్ సైడ్ జడ్జెస్ని అక్కడ పిలిపిస్తారు. సో పిలిపించినప్పుడు ఏం జరిగిందంటే నార్త్ సైడ్ జడ్జెస్ మొత్తం అబ్జర్వ్ చేస్తూ ఉంటే వాళ్ళకు వచ్చి నా దగ్గరికి వచ్చి ఏంటి ఈ ఫెస్టివల్ ఇంత డిఫరెంట్గా ఉంది, సో ఎలా చేస్తున్నాం అంటే సో ఇది మా ఏరియాలో జరిగే ఒక ఫెస్టివల్ సార్,
సో ఇది ఇలా ఉంటుందని చెప్పేసి రిప్రజెంట్ చేశారు. సో దాంతో వాళ్ళు ఫుల్ ఇంప్రెస్ అయిపోయినారు. సో అక్కడ లాస్ట్ 5 years కేరళ యూనివర్సిటీ వాళ్ళు క్లే మోల్డింగ్లో ఫస్ట్ ప్లేస్. సో అట్లాంటిది వాళ్ళకి 2022లో క్లే మోల్డింగ్లో మన యూనివర్సిటీకి గోల్డ్ మెడల్ వచ్చింది సార్. సౌత్ జోన్లో సత్తా చాటి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యాడు మల్లయ్య. అక్కడ అదే ప్రతిభా నైపుణ్యాలు ప్రదర్శించి బంగారు పతకం అందుకున్నాడు. జాతీయ స్థాయి రంగోలీ విభాగంలో రాయలసీమ సంస్కృతి ప్రతిబింబించేలా వేసిన వర్ణ చిత్రానికి మొదటి బహుమతి సాధించాడు. జాతీయ స్థాయి క్లే పెయింటింగ్ పోటీలోనూ ప్రథమ స్థానంలో రాణించి ఔరా అనిపించాడు మల్లయ్య. సో నేషనల్లో కండక్ట్ చేసినప్పుడు అక్కడికి మొత్తం ఓవరాల్గా ఇండియా వైడ్ వచ్చినారు. సో ఇండియా వైడ్ వచ్చినప్పుడు అక్కడ ఏం జరిగింది, ఎంఎఫ్ఏ వాళ్ళు వచ్చినారు. అంటే నేను చదివింది బిఎఫ్ఏ, నాకంటే అడ్వాన్స్డ్ వాళ్ళు, పైగా స్కల్ప్చర్ స్పెషలైజేషన్లో వాళ్ళు. సో అప్పుడు ఏం జరిగిందంటే నేను కొంచెం భయపడినా ఆ టైంలో. అంటే మనకంటే అడ్వాన్స్డ్ ఉన్నారు కదా, సో నేను చేయగలుగుతానా లేదా అని చెప్పేసి సో కొంచెం ఫీల్ అయినా. బట్ నేనేమనుకున్నా అంటే నా మీద నాకు నమ్మకం ఎక్కువ, సో నేను చేయగలుగుతానని చెప్పేసి అక్కడ కూడా కాన్సెప్ట్ వచ్చేసి ఫిజిక్ అండ్ ఎక్స్ప్రెషన్ అనే ఒక కాన్సెప్ట్ ఇచ్చినారు. సో నేనేం చేశానంటే మొత్తం మన వాళ్ళు ఎంఎఫ్ఏ వాళ్ళు అయినడం వల్ల మంచి డీటెయిల్ డ్రాయింగ్ చేసినారు. సో వాళ్ళకి నాకు డిఫరెన్స్ ఉండాలి కదా, సో నేను ప్రైజ్ కొట్టాలంటే నాకు కాన్సెప్ట్ కొత్తగా ఉండాలి. సో కాన్సెప్ట్ కొత్తగా ఉండాలని చెప్పేసి మన ఏరియాలో జరిగే ఒక ఫార్మర్సు మన పంట పొలాల్లో వర్క్ చేస్తూ ఉంటారు. అంటే ఒక స్టోన్ని బాగా బలంగా లాగితే ఎలా ఉంటుందో ఆ పెయిన్ అండ్ ఆ ఎక్స్ప్రెషన్ని వాళ్ళలో నేను చూపించా. సో అక్కడికి వచ్చిన జడ్జెస్ ఫుల్ ఇంప్రెస్ అయిపోయి నేషనల్లో కూడా గోల్డ్ మెడల్ వచ్చింది సార్. ఇప్పుడు రంగోలీ కాంపిటీషన్స్ అంటే మన ముగ్గుపిండి ఉంటుంది కదా, సో ముగ్గుపిండిని యూజ్ చేసి ఒక చిత్రాన్ని గీయమని చెప్పేసి మన ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు కాంపిటీషన్ పెట్టినారు. సో ఆన్లైన్ కాంపిటీషన్ ఇది. సో దానికి సేమ్ ఇక్కడే నేను వర్క్ చేసి వాళ్ళకి ఫోటో పంపించడం జరిగింది. సో దాంట్లో కూడా ఫస్ట్ ప్లేస్ వచ్చింది మొత్తం ఆల్ ఇండియా వైడ్. తర్వాత వచ్చేసి నేను చేసిన ఒకటి విలేజ్ ఫెస్టివల్కి మన ఇండియా వైడ్ యువ ప్రతిభ టాలెంట్ హంట్ అని చెప్పేసి మై గవర్నమెంట్, సో ఇది లలిత కళా అకాడమీ, ఢిల్లీ లలిత కళా అకాడమీ వాళ్ళతో అప్రోచ్ 2 లింక్డ్ అయి సో మొత్తం ఇండియా వైడ్ 3500 పెయింటింగ్స్ ఎంట్రీకి వచ్చినాయి. అక్కడ సీనియర్స్ జూనియర్స్ మొత్తం ఓవరాల్గా 3500 పెయింటింగ్లో వాళ్ళు సెలెక్ట్ చేసేది 20 మాత్రమే మొత్తం ఇండియా వైడ్. సో ఆ 20లో నా పెయింటింగ్ 8వ స్థానంలో సెలెక్ట్ అయింది. ఇక్కడ 20 మంది ఎవరైతే సెలెక్ట్ అయినారో వాళ్ళని ఢిల్లీకి వాళ్ళే ట్రైన్ ఛార్జెస్ వాళ్ళే మొత్తం అకామిడేషన్ ప్రొవైడ్ చేసి ఢిల్లీకి తీసుకెళ్ళి అక్కడ లలిత కళా అకాడమీలో వర్క్ చేయించి నేను చేసిన వర్క్ని అక్కడ లలిత కళా అకాడమీలో డిస్ప్లే చేసినారు సార్. పెయింటింగ్, కాన్వాస్ పెయింటింగ్, క్లే పెయింటింగ్, పోర్ట్రైట్ డ్రాయింగ్, డిజైనింగ్, స్క్రిమ్లింగ్ ఆర్ట్, పెన్సిల్ డ్రాయింగ్ ఇలా ఏ కళలో అయినా నేర్పుగా వేయడంలో దిట్ట అయ్యాడు మల్లయ్య. చిత్రం వేస్తే శరీరాకృతులతో పాటు ముఖ కవలికలు అచ్చం అలాగే ఉంటాయి. అందుకే దేశంలో ఎక్కడ పోటీలు జరిగినా ప్రథమ స్థానంలో ఉంటున్నాడు. కుటుంబ ఆర్థిక పరిస్థితులు, కెరీర్ దృష్ట్యా ఓ ప్రైవేటు స్కూల్లో డ్రాయింగ్ మాస్టర్ గా చేరాడు. తద్వారా తల్లిదండ్రులకు అండగా ఉంటూనే పిల్లలకు డ్రాయింగ్ నేర్పుతున్నాడు. అచీవ్మెంట్లు వచ్చినాయి. సో ఎంఎఫ్ఏ చేద్దాం అనుకున్నాను. బిఎఫ్ఏ అయిపోయిన వెంటనే ఎంఎఫ్ఏ చేద్దాం అనుకున్నాను. కానీ కొన్ని ఫ్యామిలీ ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల సో ఎంఎఫ్ఏని కొద్ది రోజులు పోస్ట్ పోన్ చేసుకొని తర్వాత జాబ్ చేసుకుంటూ చేద్దాంలే అని చెప్పేసి 4th year ఎండింగ్ లాస్ట్ సెమిస్టర్లో ఉన్నాగా ఇక్కడ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో ఆర్ట్ టీచర్ వేకెన్సీ ఉందని చెప్పేసి తెలిసింది సార్. సో అప్లై చేసిన వెంటనే ఇక్కడ సెలెక్ట్ అయిపోయినాను. 2023 అకాడమిక్ ఇయర్ ఎండ్ అయిపోతేనే ఇక్కడ ఆర్ట్ టీచర్గా జాయిన్ అయిపోయాను. సో ఇక్కడ జాయిన్ అవ్వడానికి ఏంటంటే ఇప్పుడు మిగతా స్కూళ్ళకి నేను మిగతా సిబిఎస్ఈ లేదంటే స్టేట్ స్కూల్కి వెళ్ళినాను అనుకో, సో ఆర్ట్కి అంత ప్రిఫరెన్స్ ఉండదు అక్కడ. ఇది ఐసిఐసి స్కూల్ అయినడం వల్ల సో ఆర్ట్కి సపరేట్ ఇక్కడ ఒక సబ్జెక్టు ప్లస్ 9th 10th స్టాండర్డ్స్ వాళ్ళకి ఆప్షనల్ సబ్జెక్ట్ ఉంటుంది. సో దీని ద్వారా ఏమవుతుందంటే నేను వీళ్ళకి ప్రొఫెషనల్గా టీచ్ చేయడానికి నాకు స్కోప్ దొరికింది. నా పేరు సహస్ర లక్ష్మీరెడ్డి. సార్ వచ్చినప్పటి నుంచి స్క్రిబుల్ ఆర్ట్, నేచర్ డ్రాయింగ్, ఇంకా స్టిల్ లైఫ్ డ్రాయింగ్స్ అన్నీ నేర్పిస్తారు. ప్రతి ఒక్కటి క్లియర్గా అర్థమయ్యేటట్టు నేర్పిస్తారు సార్. ఏదైనా రాకుంటే కొంచెం హెల్ప్ చేయడాలు, రానేది ఏం కాదు, సపోర్ట్ బాగా చేసి కాంపిటీషన్స్కి తీసుకెళ్ళి సపోర్ట్ అంతా బాగా చేస్తారు సార్. స్క్రిబుల్ ఆర్ట్, నేచర్ డ్రాయింగ్, స్టిల్ లైఫ్, పెయింటింగ్, ఇంకా ప్యాస్టల్ కలర్స్ అన్నీ సగానికి వచ్చేస్తాయి. క్లాస్యా నేను 10th క్లాస్ చదువుతున్నాను. సార్ వచ్చిన తర్వాత నేను చాలా కాంపిటీషన్స్కి వెళ్ళాను, ప్రైజెస్ విన్ అయ్యాను. ఇప్పుడు నేను స్కూల్ ఆర్ట్స్ క్యాప్టెన్గా సెక్యూర్ అయ్యాను. వాటర్ కలర్, నేచర్ డ్రాయింగ్, స్టిల్ లైఫ్, స్క్రిబుల్ ఆర్ట్ వేస్తే బాగుంటుంది.
అర్థమయ్యేలాగా చెప్తారు. మొదట ఫైన్ ఆర్ట్స్ కోర్సు చేస్తుంటే చాలా మంది చిన్నచూపు చూశారని అంటున్నాడు మల్లయ్య. కానీ నేడు ఈ విధంగా అవార్డులు తెస్తుంటే విమర్శించిన వారే ప్రశంసిస్తున్నారని గర్వంగా చెబుతున్నాడు. ఇక్కడితో ఆగిపోకుండా తన ప్రతిభకు సానపెట్టి భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరుతానని ధీమాగా చెబుతున్నాడు ఈ చిత్రకారుడు.